ఎందుకు ఆయనకి అంత పర్సనల్గా తీసుకోవాల్సి అంటే అతను ఏంటంటే 1 minute తగ్గించేశారు క్యారెక్టర్, ఒక అరగంట పెట్టలేదని ఆడు ఏడుపు. అది ఎడి తిరిగి ఇప్పుడు ఆ డ్యాన్స్లన్నీ చేసాడు. అతనితో బాగా లౌక్యం తెలిసిన మనిషి. అలాగే 45 రోజులు 45 రోజుల వ్యవధిలో 4 సార్లు బెంగళూరుకి వెళ్ళాడు కదా, దీని మీద కూడా పెద్ద ట్రోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఎందుకని ఇక్కడ లేకుండా అసలు ఆంధ్ర గడ్డ మీద ఉండకుండా వెళ్ళిపోతున్నారు? బెంగళూరు వెళ్తున్నాడంటే మరి ఆయన అక్కడ ఏమన్నా ఫుడ్ ఏమన్నా ఆంధ్రాలో ఫుడ్ బాగుండదేమో, మరి అక్కడికి వెళ్ళి ఏమన్నా తింటున్నారేమో. మరి అదే ఏంటి అంటే మీరు ఎలా ఉన్నారు అని అడగటానికి కూడా ఒక క్షణం సందేహపడ్డాను. గెటప్ చూసి ఆ తెల్లగడ్డ అంటే ఆరోగ్యం బాగుందిగా. ఇదే అడిగేవారు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అంతా, ఏమన్నా ఆరోగ్యం కొంతమంది. రోజా ఎప్పుడు కామెంట్ చేసినా ఎందుకు మీరు దానికి కౌంటర్ ఇచ్చేవాడు? నువ్వు నీ నాయకుడు గొప్పలు చెప్పు. మా జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడు దేవుడు అండగాడిదిలాగా నీకు 55 ఏళ్ళు వచ్చినాయి. జోగి రమేష్ అంటే ఆడ బూతులు మామూలుగా బూతులు కాదు. ఇక అన్ని బూతులు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశారండి. అహంకారపూరితం కర్మ సిద్ధాంతం ఇక్కడే ఉంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఇక్కడే ట్రావెల్ అవుతూ ఉంటుంది. సీఎం రమేష్ కోసం ఆ సీటును త్యాగం చేసి అవునండి నేను సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఎన్నికల్లో పోటీ చేయకుండా. సీఎం రమేష్ గారు సీటు రాకముందే నాగబాబు గారు అనకాపల్లి వెళ్ళిపోయారు. అవును, మేమందరం కూడా పెట్టబేడ సత్యం అక్కడికి. కానీ తర్వాత ఎప్పుడైతే వారాహి రథం వచ్చిందండి, అప్పటి నుంచే మొదలైంది జైత్రయాత్ర. అక్కడి నుంచి స్టార్ట్. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. వాళ్ళు గెలిచినప్పుడు 151 అద్భుతమైన ప్రజా తీర్పు. మేము గెలిచినప్పుడు కూటమి 164 ఈవీఎం ట్యాంపరింగ్. కానీ మేము ఒకటే, పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఈ ఎన్నికల్లో నిలబడ్డాను ఒక దుర్మార్గ పరిపాలన అంతం కోసం. కాబట్టి నాతో పాటు మీరు ఉండండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామంటే ఆ స్ఫూర్తితోటి మేమందరం ముందుకేసాం. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ ప్రముఖ సినిమా నటులు, జనసేన నేత 30 years పృథ్వీరాజ్ గారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి అంటే మీరు ఎలా ఉన్నారు అని అడగటానికి కూడా ఒక క్షణం సందేహపడ్డాను. గెటప్ చూసి ఆ తెల్లగడ్డ అంటే ఇది ఒక ఆరోగ్యం బాగుందిగా. ఇదే అడిగేవారు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అంతా, ఏమన్నా ఆరోగ్యం కొంతమంది. వారాహి అమ్మ పూజ అన్నారు. ఓకే, వారాహి అమ్మ పూజ అయిపోయింది, మా అధ్యక్షులతో పాటు కంప్లీట్ చేసాం అది. ఇప్పుడు ఏంటంటే తమిళ్లో నేను ఒక పెద్ద హీరో. ఓకే, ఆ పేరు అప్పుడే రివీల్ చేయకూడదని ఆపాం. పెద్ద హీరోగా చేస్తున్నారా లేదంటే విలన్? మెయిన్ విలన్. ఓకే, మెయిన్ విలన్ అదే గెటప్. ఓకే, అది మేబీ ఇంకొక 2 షెడ్యూల్ ఉన్నాయండి, అయిపోతే ఐ థింక్ దసరాకి ఎప్పుడో రిలీజ్కి వస్తుంది. సో మేము గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక కోట శ్రీనివాసరావు, ఒక అజయ్ ఘోష్ తర్వాత పృథ్వీరాజ్ తమిళ్లో దున్నేస్తారు. హ్యాపీగా చెప్పుకోవచ్చు అండి. అంటే మామూలుగా ఉన్న విలన్ ఏదో ఫైట్లు గీట్లు అలా ఉన్నది కాదు, ఇది పెర్ఫార్మ్డ్ విలన్. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు చేసేవారు అలాంటి క్యారెక్టర్. రైట్. సార్, కాసేపు సినిమా పక్కన పెట్టి మనం పాలిటిక్స్లోకి వద్దాం. కాసేపు అందులో పక్కన పెట్టండి, చెప్పండి సినిమా. సార్, పృథ్వీరాజ్ గారు, నేను జనసేన వాళ్ళ దగ్గరే విన్నాను, మీరు మొన్న ఎన్నికల్లో ఎన్ని చోట్లకైతే తిరిగారు అన్ని చోట్ల స్వీప్ చేసేసింది కూటమని చెప్పేసి. ఏంటి సార్ ఆ విశేషాలు ఒకసారి మాట్లాడండి. అంటే నేను ఎన్ని చోట్ల తిరిగాం, అన్ని చోట్ల వచ్చారనేది అది అలాగా ఎత్తారు వైసీపీలో. అలాగా అసలు ఇది డౌన్ టు ఎర్త్ అండి. మా నాయకుడు ఎన్ని చోట్ల తిరిగాడు, ఎన్ని చోట్ల ఆయన మాట్లాడాడు అంటే దాని మీద వివరంగా చెప్తాను మీకు. నేను ఆల్రెడీ ఒకసారి ఒక 10 రోజులు క్యాంపెయిన్ పెట్టి, ఇంకా ఎవరు అసలు ఎలక్షన్ మూడ్లోకి రాలా, అప్పుడే మేము క్యాంపెయిన్ పెట్టి అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు అనకాపల్లిలో బాగా ఫేమస్ ఆమె, అక్కడికి వెళ్ళి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ ప్రముఖ సినిమా నటులు, జనసేన నేత 30 years పృథ్వీరాజ్ గారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి అంటే మీరు ఎలా ఉన్నారు అని అడగటానికి కూడా ఒక క్షణం సందేహపడ్డాను. గెటప్ చూసి ఆ తెల్లగడ్డ అంటే ఇది ఒక ఆరోగ్యం బాగుందిగా. ఇదే అడిగేవారు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అంతా, ఏమన్నా ఆరోగ్యం కొంతమంది. వారాహి అమ్మ పూజ అన్నారు. ఓకే, వారాహి అమ్మ పూజ అయిపోయింది, మా అధ్యక్షులతో పాటు కంప్లీట్ చేసాం అది.
ఇప్పుడు ఏంటంటే తమిళ్లో నేను ఒక పెద్ద హీరో, ఓకే, ఆ పేరు అప్పుడే రివీల్ చేయకూడదని ఆపాం. పెద్ద హీరోగా చేస్తున్నారా లేదంటే విలన్, మెయిన్ విలన్, ఓకే మెయిన్ విలన్ అదే గెటప్. ఓకే, అది మేబీ ఇంకొక 2 షెడ్యూల్ ఉన్నాయండి, అయిపోతే ఐ థింక్ దసరాకి ఎప్పుడో రిలీజ్కి వస్తుంది. సో మేము గర్వంగా చెప్పుకోవచ్చు, ఒక కోట శ్రీనివాసరావు, ఒక అజయ్ ఘోష్ తర్వాత పృథ్వీరాజ్ తమిళ్లో దున్నేస్తారు. హ్యాపీగా చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా ఉన్న విలన్ ఏదో ఫైట్లు గీట్లు అలా ఉన్నది కాదు, ఇది పెర్ఫార్మ్డ్ విలన్. ఓకే, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు చేసేవారు అలాంటి క్యారెక్టర్. రైట్. సార్ కాసేపు సినిమా పక్కన పెట్టి మనం పాలిటిక్స్లోకి వద్దాం. కాసేపు అందులో పక్కన పెట్టండి, చెప్పండి సినిమా. సార్ పృథ్వీరాజ్ గారు, నేను జనసేన వాళ్ళ దగ్గరే విన్నాను, మీరు మొన్న ఎన్నికల్లో ఎన్ని చోట్లకైతే తిరిగారు అన్ని చోట్ల స్వీప్ చేసేసింది కూటమి అని చెప్పేసి. ఏంటి సార్ ఆ విశేషాలు ఒకసారి మాట్లాడండి. అంటే నేను ఎన్ని చోట్ల తిరిగాం, అన్ని చోట్ల వచ్చారనేది అది అలాగా ఎత్తారు వైసీపీలో. అలాగా అసలు ఇది డౌన్ టు ఎర్త్ అండి. మా నాయకుడు ఎన్ని చోట్ల తిరిగాడు, ఎన్ని చోట్ల ఆయన మాట్లాడాడు అంటే దాని మీద వివరంగా చెప్తాను మీకు. నేను ఆల్రెడీ ఒకసారి ఒక 10 రోజులు క్యాంపెయిన్ పెట్టి ఇంకా ఎవరు అసలు ఎలక్షన్ మూడ్లోకి రాలా, అప్పుడే మేము క్యాంపెయిన్ పెట్టి అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు అనకాపల్లిలో బాగా ఫేమస్ ఆమె. అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన ఏ నాయకుడైనా అద్భుతమైన విజయంతో గెలుస్తాడు, ఇది సత్యం. ఎక్కడ సార్? అనకాపల్లి. కొనతాల రామకృష్ణ గారు అప్పట్లో అక్కడ నేటివ్ కాబట్టి ఆయన ఎంపీగా నిలబడి 9 ఓట్ల మెజార్టీతోటి పార్లమెంట్కి గెలిచాడు ఆయన. అది పవర్ ఆఫ్ అమ్మవారమ్మ. అక్కడే మేము ఆయన మీద బాగా అభిమానంతో, ఆయన కూడా జనసేనలో ఉన్న సీనియర్ లీడరు. సో అక్కడ ఫస్ట్ జనసేన ఎలా ఉంటుంది, కొనతాల రామకృష్ణ గారు నాయకుడిగా ఎలా ఉన్నారని చెప్పి అప్పుడు తిరిగి సీఎం రమేష్ గారు అప్పుడు ఉన్నారు, చేసి వచ్చాం. తర్వాత ప్రచారంగా స్టార్ క్యాంపెయినర్ అని పెట్టాక తిరగని ఊరు లేదండి, తిరగని నడవని రోడ్డు లేదు, టచ్ చేయని గడప లేదు. అంత నియోజకవర్గాలు తిరిగారు మీరు? దగ్గర దగ్గర 54 నియోజకవర్గాలండి, ఇంక్లూడింగ్ కూటమి, బీజేపీ ఉన్నారు దాంట్లో. మెయిన్ మా 21 ప్లస్ 2 పార్లమెంటేరియన్లు జనసేన, అలాగే కూటమి భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, సీఎం రమేష్ గారు, శ్రీనివాస్ వర్మ, ఏది మన భీమవరం, అలాగే మొత్తం అందరినీ మనకున్న వ్యవధిలో ఆ 40 రోజుల్లో మొత్తం డే అండ్ నైట్ తిరిగాం. దీనికి అంతా స్ఫూర్తి ఎవరంటే ఓన్లీ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు. సార్ మరి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు కదా మీరు, అంటే మీరు సీట్ ఆశించలేదా లేదంటే పార్టీ ఇవ్వలేదా? లేదండి, సీటు గురించి అసలు నేను అడగను కూడా అడగలేదు. నాగబాబు గారు పాపం వాళ్ళ అన్నయ్యకే సీట్ లేదు. అన్ని రకాల క్యాలిక్యులేషన్స్, పార్టీ బలోపేతం చేయాలి, ఎలాగైనా సరే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, మొత్తం అందరూ రావాలి, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నో త్యాగాలకి వారు ఒప్పుకొని ఇది బ్రహ్మాండంగా, ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వెళ్తారు జనాల్లోకి. సో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని నేను 2 ఏళ్ళ ముందు నుంచి చెప్తాను. అవును 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు, 21 జనసేన అని. ఈడేదో పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి భజనేస్తున్నాడు అన్నారు, అదే నిరూపించింది వారాహ్యం. సో నాగబాబు గారు ప్రసక్తి తెచ్చారు కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని కూడా ఒక మాట వినిపించింది, నిజమేనా? ఏదండి? సీఎం రమేష్ కోసం ఆ సీటును త్యాగం చేసి, అవునండి, ఈయన సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఎన్నికల్లో పోటీ చేయకుండా. సీఎం రమేష్ గారు సీటు రాకముందే నాగబాబు గారు అనకాపల్లి వెళ్ళిపోయారు. అవును, మేమందరం కూడా పెట్టేపేట సర్దాం అక్కడికి. కానీ తర్వాత ఉన్న క్యాలిక్యులేషన్స్ తోటి అతను ఎవరు చింతకాయల ఆయన పాత్రుడు గారి అబ్బాయి దిలీప్ అనుకుంటా, దిలీప్ ఎవరు వాళ్ళ అబ్బాయి విజయ్ అని, విజయ్, తను ఆశించాడు సీట్ అన్నారు. తర్వాత సెంట్రల్ బీజేపీ నాగబాబుకి అనౌన్స్ అవుతుందని కూడా మాకు సమాచారం వచ్చిందండి. నాగబాబు గారు అన్నారు, మేమందరం కంగ్రాచులేషన్ చెప్పుకున్నాం అన్న, ఎంపీ ఢిల్లీలో అది ఇది అనుకున్నాం. తర్వాత సీఎం రమేష్ గారు వచ్చారు. చాలామంది ఏమన్నారంటే సీఎం రమేష్ గారు ఏం గెలుస్తారు, ఎక్కడో ఉన్న కడప 4 లోకలు వీళ్ళు పుట్టించింది చాలామంది అంటే వైసీపీ. ఎక్కడో 4 లోకలు అంటే మీ అమ్మ విజయమ్మ గారు కూడా 4 లోకలే. షీ కేమ్ ఫ్రమ్ కడప, విశాఖపట్నంలో నామినేషన్ వేశారు. మరి అది కాదా ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళ నైజం. సో సీఎం రమేష్ గారు నిలబడ్డారు. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం యూత్ మొత్తం మాకు ఉద్యోగాలు లేవండి, ఉపాధి అవకాశాలు లేవు, కాబట్టి మీరు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడితే మా ఓటు మీకే వేస్తాం. అంటే మెయిన్ ఏంటంటే సోదర, జనసేన క్యాండిడేటు అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు.
సీఎం రమేష్గా మన పార్లమెంట్ క్యాండిడేట్. పార్లమెంట్ క్యాండిడేటు. ఈయన రమేష్ గారి గుర్తు కమలం. మనం ఓటర్కి 2 చెప్పాలి. అవును, ఎంపీ క్యాండిడేటు కమలం, అసెంబ్లీ క్యాండిడేటు గ్లాసు. అతిపెద్ద టాస్క్. అది పెద్ద టాస్క్. కానీ జనాలే చెప్పేవారు మేము ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా. మన ఎంపీ గుర్తు ఏంటంటే కమలం అనేవారు. గ్లాసు. ఆ గ్లాసు పవరు ఆయన చెప్పే డైలాగ్ కూడా ప్రోమోలో పగిలే కొద్దీ పదునే కొద్దని. అలాగే ఎన్నో దెబ్బలు తిని 10 ఏళ్ళ నుంచి ఆయన చూసి రకరకాలుగా ఆయన్ని వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా ఆయన వాటిని అన్నింటినీ తట్టుకుని దాని ప్రకారంగా ఒక విజయాన్ని తీసుకొచ్చారు. సార్, మీరు జనసేన పార్టీలో మొన్న చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఈ విషయం మీకే ఎక్కువ అవగాహన ఉండాలి. జనసేన పార్టీ తెలుగుదేశం కోసం ఎక్కువ త్యాగం చేస్తుందా, బీజేపీ కోసం ఎక్కువ త్యాగం చేస్తుందా మన ఎన్నికల్లో? అంటే ఇప్పుడు 3 అన్నదమ్ములు ఉన్నారండి ఇంట్లో. పెద్ద అయినా మనం చంద్రబాబు గారు అనుకుందాం. సో ఇంకొక పెద్ద అయినా బీజేపీ మోదీ గారు, లేకపోతే మోదీ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఈక్వల్ ఏజ్లోనే ఉన్నారు. ఇద్దరికి 1, 2 ఇద్దాం. ఆఖరి చిన్నవాడు మన పవన్ కళ్యాణ్ గారు. 3 అన్నదమ్ములు, కుటుంబం బాగుండాలి, శత్రువులను కొట్టాలి మనం అంటే ఎలా చేయాలి? ఇదిగో తమ్ముడు, ఇది ఫ్యూచర్లో మనం అందరం బ్రహ్మాండంగా విజయాన్ని సాధించాలంటే కొంత త్యాగం చేయాలి అని చెప్పి పెద్దవాడికి అగ్రస్థానం బీజేపీ. అలాగే కానీ వైసీపీ త్యాగాలు మొత్తం జనసేన చేసిన విపరీతంగా ప్రచారం చేస్తుంది కదా. 24 సీట్లు అన్నప్పుడే ఏదో గాయత్రి మంత్రం గురించి చెప్పారు, అదే మాట్లాడతారు. ఆ తర్వాత 21 అన్నారు. దీనికే సమాధానం చెప్తారు, దీనికి కొత్త సిద్ధాంతం తీసుకొస్తారు అంటే కేవలం చేశారు కదా. చాలా మాట్లాడారు. ఆవిడ ఉంది కదా మన, ఇప్పుడు ఎక్కడో కనపట్లే, మన నగిరి అమ్మ. ఆ అమ్మ ఉండి డైలాగులు ఇద్దే రాసినట్టున్నారు. ఇప్పటికి త్యాగాలమయం అన్నారు, గాయత్రి మంత్రం అన్నారు, అది అన్నారు. 24 సరిపోద్ది అన్నారు. త్రివిక్రమ్ గారు బ్రాహ్మణుడు కాబట్టి రకరకాల పూజలు చేయించాడు ఆయన. ఉగ్రాలు పెట్టించారు, ఎన్ని అన్నారు. కానీ ఆయన అనుకున్నదే కరెక్టు. ఎప్పుడైతే వారాహి రథం వచ్చిందండి అప్పటి నుంచే మొదలైంది జైత్రయాత్ర. అక్కడి నుంచి స్టార్ట్. నేను కూడా చాలాసార్లు చెప్పాను, వారాహి అమ్మ పూజ చాలా పవర్ఫుల్. మేము పూజ చేశాం కాబట్టి సాయంత్రం మనం నైట్ 9 o'clock స్టార్ట్ చేయాలి ఆ పూజ అనేది. ఓకే, సైలెంట్గా ఉండాలి, మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్లో. ఆమె అనుగ్రహం మామూలుగా కదండి. కామన్ మ్యాన్గా ఉన్న చాలామంది, ఒక సామాన్యుడు కూడా వారాహి అమ్మ ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా వాళ్ళు లబ్ధి పొందారు. సో వారాహి రథం రాగానే వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ దేవాదాయ శాఖ, ఇన్ని కార్లు ఎందుకు, డీజిల్ బొక్క, దీన్ని మళ్ళీ మీమ్స్ చేసి ఎంతమంది వచ్చారో బ్రహ్మానందం గారు అంటారు మిర్చిలో. అంటే సుమారు 10-15 వేలు అవుద్ది డీజిల్ బొక్క, అది ఇది అంటారు చూసారు. అలాగా వ్యంగ్య విమర్శనాలు. అవును, వారాహి అమ్మని చాలా రకాలుగా మాట్లాడి ఆ పేరుని కానీ ఈ వీళ్ళ కానీ. నేను అనుకున్నా ఆ కామెంట్ చేసిన వాళ్ళు అందరూ ఓడిపోయారు కదా. అందరూ పోయారట. నేను చెప్పా ఆ రోజే, సోదులో లేకుండా పోతారన్ను. మొత్తం సోది అనే మాట కూడా లేకుండా పోయారు మొత్తం. వాళ్ళు గెలిచినప్పుడు 151 అద్భుతమైన ప్రజా తీర్పు. మేము గెలిచినప్పుడు కూటమి 164 ఈవీఎం ట్యాంపరింగ్. మరి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు 151 ఒకటే ఏం చెప్పారు, 23 వచ్చినప్పుడు ఇది ప్రజా తీర్పు, ప్రజలు మా పట్ల ఇదే ఇచ్చారు అని హుందాగా మాట్లాడాలి అతను. ఆయన ఏమన్నాడు లాస్ట్లో కూర్చొని కెమెరా ముందు ప్రెస్ మీట్ ఓడిపోయిన తర్వాత, నా అవ్వతాత లేరి, నా ఆటో డ్రైవర్ లేరి, నా డబ్బులేయి అంటే ప్రభుత్వ డబ్బుల్ని మీరు బటన్లు నొక్కారు. నా మీటింగ్లో కూడా నేను ఒకటే చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు నొక్కొద్దు, 2 బటన్లు మేము నొక్కుతాం. ప్రజలు అన్నారు మాట, ఒకటేమో అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్కి. అలాగే నొక్కు చూపించారు. అవ్వాతాతలు అందరూ ఇటు వచ్చారు, ఆటో డ్రైవర్లు అందరూ ఇటు వచ్చారు, మొత్తం బడుగు బలహీన వర్గాలు అందరూ, రైతులు. దీని ఇంపాక్ట్ మొత్తం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బ్రహ్మాండంగా పనిచేసింది. దాంట్లో నేను ఆ యాడ్లో చేయటం, అవును, దాంట్లో చిన్న మార్పు ఒకటి చేసామండి. ఏం నారాయణ ఫ్యాన్ వేయమంటావా అనగానే, బాబు 4 ఏళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, వద్దంటే అంటాడు. నేను కూడా చూసాను సార్. అది ఏమైందంటే మన ఆస్తులు దోచుకుంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం అని ఒక మైండ్లో పడిపోయింది. సో నైట్ 2 తెల్లవారుజాము 2 వరకు కూడా పోలింగ్ జరిగి 82% ఆఫ్ పోలింగ్ రావడానికి కారణం. మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తున్నారు కాబట్టి నాకు ఈ సందర్భంగా కొంతమంది సోషల్ మీడియా అకౌంట్లో నేను చూశాను,
మేము ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తాం, అమలు చేసి తీరతాం, ఏది గగ్గోలు పెడుతూ అసలు ఇక భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే భూమి బద్దలైపోతుంది అనేటటువంటి విధంగా ప్రజలు ఫిక్స్ అయిపోయిన తరుణంలో కూడా విడుదల రజని వంటి వాళ్ళు కానివ్వండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్ళు కానివ్వండి, మేము అమలు చేసి తీరతాం అని చెప్పేసి మొండిగా వెళ్ళారు. ఎందుకంటారు? వాళ్ళ ధైర్యం ఏంటి అసలు? వాళ్ళ ధైర్యం ఏంటంటే అండి, మనం బటన్ నొక్కాం, ఇన్ని కోట్లు వేసాం, ఇన్ని కోట్లు వేసినప్పుడు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ, మా సామాజిక వర్గం మొత్తం ఒక 36 డివిజన్లు ఉన్నాయి వాళ్ళే. ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండేవి. ఆ బీసీలు ఫస్ట్ నుంచి తెలుగుదేశానికి ఫేవరు. పోనీ ఇటు ఎస్సీ ఎస్టీలు మాకు వేసేస్తారనుకున్నారు. 36లో ఒక 2-3 తప్ప మొత్తం అన్నీ స్వీప్ అయిపోయినాయి. ప్రజలకి మీరు ప్రతిదీ వేశారు. అమ్మఒడి అన్నారు, ఇంకోటి అన్నారు, జగన్ అన్న గోరుముద్ద అన్నారు, ఇంకోటి పెట్టారు, ఇంకోటి ప్రజల్లో నిజంగా ఒక ఆ పొజిషన్లో నేను సీఎంగా ఉన్నా, అరే ఇంత వ్యతిరేకత ఉంది, ఇది కరెక్ట్ కాదు, మనం సరిదిద్దుకోవాలి అనే ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి లేదండి. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆఖరి స్పీచ్ వారాహి ఇది కాకినాడలో జరిగింది, ఆ రథం మీద నేను కూడా ఉన్నా ఆఖరి రోజు స్పీచ్లో, అద్భుతంగా మాట్లాడారండి. ఆయన ఏమన్నారంటే, నేను నా ప్రాణాలు పణంగా పెట్టి నేను ఈ పోరాటం చేస్తున్నాను, నేను ఎంత చెప్పినా కూడా మీ చేతుల్లోనే ఉంది పవరు, మీ చేతిలోనే ఉంది ఓటు, కాబట్టి యువత మొత్తం తేల్చుకోవాలి, మన భవిష్యత్తు ఏంటి, మనమేంటి, మన నియోజకవర్గం అభివృద్ధి ఏంటి, మన రాష్ట్ర అభివృద్ధి ఏంటి మీ చేతిలోనే ఉంది, మీరు ఆలోచించండి, ఓటు వేసుకోండి, నాకేయండి అని ఆయన చెప్పలేదండి ఎక్కడ. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం విశ్వ ప్రయత్నాలు, అసలు సర్వశక్తులు ఏదో చతురంగ బలాలు మోహరిస్తారంటారు, ఆ టైప్లో చేశారని చెప్పేసి అన్నారు కదా. ఎలాంటి కుట్రలు పన్నారు అంటే మేము మీడియాలో వినది ఓకే, మీరు ప్రత్యక్షంగా ఉన్నారు, లైవ్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. చాలా కుట్రలు. 10 ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఏమన్నా మీరు ఎవరికి వేస్తున్నారు ఓటు అంటే మేము గ్లాస్ అండి, ఆ ఎండల్లో మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, పాదయాత్ర నడుచుకుంటూ, అమ్మా మే ఓటు అనేవారు కొంతమంది. ఎందుకంటే మళ్ళీ దరిద్రతో ఎందుకు ప్రాబ్లం. పిఠాపురంలో మామూలుగా మోహరించలేదండి మీరు అన్నట్టు. చతురంగ బలాలు అక్కడ సమావేశమయ్యి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మిథున్ రెడ్డి, ఓకే, ఒక మండలానికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒక మండలానికి ముద్రగడ్డ రెడ్డి, పద్మనాభరెడ్డి, వీళ్ళందరినీ మోహించి 200 కోట్లు పైగా డంప్ చేసి ఎలాగైనా సరే ఓటు పోనివ్వకూడదు, డబ్బులు పెట్టి కొనాలి, మనం 10,000 అయినా కొనాలి, ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటే ₹1,00,000 ఇద్దాం, బైక్ ఇద్దాం, ఇలాగ ప్రలోభాలు, చాలా ప్రలోభాలు తీసుకున్నారండి కొంతమంది. ఇచ్చారు, ఇచ్చినా కూడా జనం ఒకటే అన్నారు, మేము మా డబ్బులు అవి, వాడెవడో మాకేమో ఊరికనే ఇవ్వట్ల. ఇటువంటి స్వార్థ రాజకీయ నాయకులను తరిమి కొట్టాలనే పిలుపు వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. పిఠాపురం వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టు దత్తపుత్రుడు అన్నారు కదండి, శ్రీపాద వల్లభ స్వామి నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకున్నాడు. అక్కడ వాళ్ళ అన్న మాట నిజమైంది. అదే అంతకుముందు పిఠాపురం అంటే వరల్లో ఎవరు అడిగినా కూడా కాకినాడ పక్కన ఉంటుంది అనుకుంటా అనేవారు. ఇప్పుడు ఏంటంటే పిఠాపురం పవనాపురం అయిపోయింది. సో చరిత్రలో ఒక అద్భుతం అయిపోయింది నియోజకవర్గం. సో లాస్ట్ మీటింగ్ మేము కాకినాడలో ఉంటే ఆయన పిఠాపురంలో సీఎం గారు మీటింగ్ పెట్టి డిప్యూటీ సీఎం చేస్తానామని అనే చాలా రకాలుగా మాట్లాడి ఆమె ఏడ్చి నన్ను ఎవరు ఏడుపు పని చేయలేదు. డిప్యూటీ సీఎం ఎవరిని చేస్తావు నువ్వు? మరి అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి మీద భీమవరంలో ఆయన గెలిచాడు గెంది శ్రీనివాసు, ఆయన ఎందుకు చేయలే? వైజాగ్లో గాజువాకలో తిప్పల నాగిరెడ్డి గెలిచాడు, మరి అప్పుడు ఆయన ఎందుకు చేయలే? ఇవన్నీ ఏంటంటే అండి, ఏదో తాయిలాలు వేసి ఏదో జమ్మికి బమ్మికి చేసి మొత్తానికి ఒక అబద్ధాన్ని గ్లోబల్స్ ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా పథకాలు ఆగిపోతాయి అనే మాట పిఠాపురంలో బాగా మోగించారు. మేము మొత్తం మా జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ మిగతా యాక్టర్స్ కానీ అందరూ కలిసి పొద్దున్నే లేచి 7 గంటల నుంచి గడప గడప ప్రచారం చేసి ఆ పథకాలని ఏదైతే ఆపుదాం అనుకుంటున్నారో అది తప్పమ్మ, అలాంటిదేం కాదు. మా దగ్గర డబ్బులు లేకపోయినా జేబులోంచి డబ్బులు తీసి కౌలు రైతులకి, చనిపోయిన ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు ఇక్కడ నిలబడుతున్నాడు కాబట్టి మనం ఆయన్ని గౌరవిద్దాం, ఒకసారి అసెంబ్లీకి పంపిద్దాం, పిఠాపురం అభివృద్ధిని చూద్దాం, ఆయన రాష్ట్ర అభివృద్ధిని చూద్దామని తీర్పిచ్చారు. అక్కడ ఏ క్షణంలో అయినా సరే ఆ ప్రచారంలో కానీ ఎన్నికల సమయంలో కానీ ఒక్క క్షణమైనా ఎక్కడన్నా ఒక భయం కలిగిందా? ఇంత డబ్బులు పెడుతున్నారు, ఎంతమంది వస్తున్నారు అంటే భయం కలిగింది అని అంటే ఒకటేనండి,
ఇంతమంది ఉన్నారు, ఎప్పుడు ఎవడో ఏ టైం ఎక్కడి నుంచి వచ్చి కొడతాడో తెలియదు. ఓహో, ఆ భయమే. ఆ భయం ఉంది ఎక్కువ. ఓడిస్తారని భయం లేదండి ప్రజల్లో నడుస్తున్నప్పుడు కూడా గ్లాస్ అండి. అంటే ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు ఉన్న అల్లరి మోకల వల్ల మేము అలా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది బహిరంగంగా మేము పవన్ కళ్యాణ్ గారికే మా ఓటు, మేము వేరే ఎవరికి వేయం అని చెప్పడం జరిగింది. ఇక ఎక్కడ ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఏ లాడ్జ్లో ఉన్నారు అని భయభ్రాంతులు చేశారు మమ్మల్ని. ఓకే, అది రాష్ట్రపతి పరిపాలన అంటే. ఇవి కాదు, అప్పుడు ఎక్కడ బండ్లు కనపడితే బండ్లు ఆపేయండి, రౌడీలను పెట్టి మీటింగులు జరుగుతున్నప్పుడు మేము మైకి పట్టుకుని మాట్లాడుతుంటే వేల కొలది జనం మధ్యలో ఉంటుంది ప్రచార రథం. ఎవడు ఎక్కడి నుంచి వచ్చి కొడతాడో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి నరుగుతాడో తెలియదు. కానీ మేము ఒకటే, పవన్ కళ్యాణ్ గారు నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను ఈ ఎన్నికల్లో నిలబడ్డాను ఒక దుర్మార్గ పరిపాలన అంతం కోసం. కాబట్టి నాతో పాటు మీరు ఉండండి, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామంటే ఆ స్ఫూర్తితోటి మేమందరం ముందుకేసాం. మేము కూడా ఏది లెక్క చేయలే, అలాగే ముందుకెళ్ళాం. అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎస్ సార్. ఇప్పుడు ఈ కొంతమంది నాయకులు ఉన్నారు కదా, అంబటి రాంబాబు, రోజా, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, జోగి రమేష్, వీళ్ళందరూ అసలు మీరు ఇంతకుముందు చెప్పినట్టు సోదిలో కూడా లేకుండా పోయిన పరిస్థితి కదా. ఇది చూసిన తర్వాత, రిజల్ట్ చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు? నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముఖ్యమంత్రి కూడా ఓడిపోతాడు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను అన్ని రకాలుగా నా కుటుంబాన్ని, నన్ను సామాజిక మాధ్యమాల్లో కానీ సోషల్ మీడియాల్లో కానీ ఎక్కడ చూసినా పృథ్వీరాజ్ ఎలాగని తిరుపతి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నన్ను అసలు వాట్ అది ఏం జరిగింది ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఒక నాయకుడిగా ఉందండి. వెదర్ ఈజ్ ముఖ్యమంత్రి ఆర్ ఎమ్మెల్యే ఆర్ లోకల్ లీడర్, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ పృథ్వీరాజ్ అండ్ దట్ లేడీ ఏంటనేది తెలుసుకుని నా తప్పు ఉంటే నన్ను బయట పెట్టాలి. ఏమీ లేదు, ఆవిడెవరో తెలియదు, అలా చేసి నన్ను బయటికి పంపించారు. నేను చాలా బాధపడ్డాను, ఆరోగ్యరీత్యా ఇదయ్యాను, ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళాను. నేను కుటుంబం ఏమైపోయేదంటే నేను ఒకవేళ అటువంటి డెసిషన్ తీసుకుంటే. కాబట్టి నా ఉసురు, మా కుటుంబం ఉసురు అతను తగిలింది. అతను ఇప్పుడు వైఫ్ నేను ఇద్దరం కలిసి ఇతను గెలవాలి, గవర్నమెంట్ రావాలి అని చెప్పి గుండు కొట్టించుకుని, మగాడంటే గుండు కొట్టించుకుంటాడు, ఆడవాళ్ళు వాళ్ళు తలనీలాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి కోసం ఆ పని కూడా అంత పని చేసింది వైఫ్. చేసా కూడా మీరు ఇలాంటివి చేస్తే ఎవడైనా అడ్డమైన వెధవలు మాట్లాడతారండి. అసలు ఏం జరిగిందనేది తెలియదు ఎవడికి, ఏదో సోదిలాగా మాట్లాడటం తప్ప. సో అంత జరిగింది, మా ఉసురే అతను తగిలిందండి. అది మంచి మనిషిని ఇబ్బంది పెడితే ఆ ఉసురు అలాగే దెబ్బ కొట్టింది, 11కి మిగిలిపోయాడు. ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో సహజంగా రోజా ఎప్పుడు కామెంట్ చేసినా ఎందుకు మీరు దానికి కౌంటర్ ఇచ్చేవాడు. అవునండి. ఏంటి అంతకుముందు జబర్దస్త్లో మీరు కొన్ని ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఎందుకు ఆవిడ మీద ఒంటికాల మీద? అంటే ఒంటికాల మీద కదండి, ఆమంటే మాకేం ద్వేషం లేదు, ఆమె మీద మాకేం కోపం లేదు. నువ్వు నీ నాయకుడు గొప్పలు చెప్పుకో. మా జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, పెద్ద గుడి కడతారని ఆయన కట్టాడు కదా, బియ్యం మధుసూదన్ గుడి. ఆ గుడి కూడా కూల్చేశారు మొన్న ప్రజలు. అలా చెప్పుకుంటే ఇదండి. నువ్వు ఇండస్ట్రీ నుంచి వచ్చి అడ్డగాడిదిలాగా నీకు 55 ఏళ్ళు వచ్చినాయి, నీకు ఉన్నాయి కదా 52 ఏళ్ళు అడ్డగాడిదని. అదే జగన్మోహన్ రెడ్డి ముంజేతి మీద ఇంటికి పేగలేవని, అసెంబ్లీ గేటు కూడా దాటలేవని, ఎన్ని రకాలుగా రెచ్చిపోయావు, ఎన్ని రకాల బూతులు మాట్లాడావు, పొద్దున్నేస్తే ఇదే పని. అలాంటి మరి నీ పార్టీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు కానీ మహిళా మినిస్టర్లు కానీ ఏ రోజు ఎవరు నీకు సపోర్ట్గా ఎవడో మాట్లాడలేదే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడలేదే. ఆ ప్రెస్ వాళ్ళు అడిగారు రోజా గురించి ఏదంటే అన్నాడు ఆయన, అంతే. నేను అలా మాట్లాడలేను అన్నాడు. ఇలాంటివి దౌర్భాగ్యాలు ఇవన్నీ మనం చూసాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటే చెప్పారండి, దీనికి ఫుల్ స్టాప్ పడాలి, ఫుల్ స్టాప్ పడితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది అని చెప్పి వాళ్ళు ఓటు రూపంలో చూపించి అద్భుతమైన తీర్పునిచ్చారు. అలాగే అంబటి రాంబాబు, ఆయన ఓటమైతే ముందే అందరూ ఊహించిందే. అంటే ఆయన పోలినటువంటి క్యారెక్టర్ మీరు చేసినప్పుడు ఇంకేమైనా ఆయన అనుకుంటాడండి ఆయన పోలిందని. మాకెక్కడ ఓపిక ఉందండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ డైరెక్టర్ గారు సముద్రగాని గారు కానీ, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకడు బాధ్యత లేని ఎదవ, కుటుంబం పట్ల వాడు నిర్లక్ష్యం, ఎప్పుడు అమ్మాయిలతోటి మందుతోటి తాగుతూ ఆ పబ్బుల్లో తిరుగుతుంటాడు. అటువంటి క్యారెక్టర్ ఉంది. సిగ్గు శర్వం లేని ఎదవ. ఆ క్యారెక్టర్ ఒక సెకండ్ ఒక
ఒక 1 minute 60 seconds ఎంత ఉంటుంది, Okay. అది మీరు చేస్తారా అన్నాడు. బ్రహ్మాండం అండి, పవర్ స్టార్గా మా అధ్యక్షుల పక్కన మేము నిలబడటం చాలా రోజులు అయింది, చేస్తానండి అన్న. ఎందుకు ఆయనకి అంత పర్సనల్గా తీసుకోవాల్సి వచ్చింది? అంటే అతను ఏంటంటే 1 minuteలోనే తగ్గించేశారు క్యారెక్టర్, ఒక అరగంట పెట్టలేదని ఆడు ఏడుపు. అది ఎడి తిరిగి ఇప్పుడు ఆ డ్యాన్సులు అన్నీ వేసాడు. అతను బాగా లౌక్యం తెలిసిన మనిషి. రేపు గొబ్బెమ్మలు సంక్రాంతి వచ్చినప్పుడు ఆ భోగి మంటల దగ్గర ఆయన పిలిచి మినిస్టర్ కదా మాజీ, 1 లక్ష ఇస్తారు రెమ్యునరేషన్ ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తే. ఓ, అది కూడా ఉంటుందా? 1 లక్ష ఇవ్వచ్చు. ఏముందంటే మామూలు జబర్దస్తులు వెళ్తే 10,000, 15,000, 20,000 వస్తాయి. ఇతను తీసుకెళ్ళొచ్చు వాళ్ళు జబర్దస్తు. అతని గ్రాఫ్ అతను రెడీ చేసుకున్నాడు. ఇలాగ అర్థం అవ్వాలి వైసీపీ వాళ్ళకి. అంబటరాంబాబు ఎప్పుడైతే నిలబడతాడో నన్ను ఇవ్వండి సత్యనపల్లి, నేను నిలబడి నీ మీద గెలుస్తానన్న. కానీ ఆల్రెడీ అంటే కన్నా లక్ష్మీనారాయణ ఉన్నాడు, మాకు అన్నయ్య లాంటి ఆయన బాగా తెలుసు, బ్రహ్మాండం గెలిచాడు. సో అదొక ఎర. జోగి రమేష్ ఉందంటే ఆడ బూతులు మామూలుగా బూతులు కాదు. ఇక అన్ని బూతులు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టేశారండి. అందరినీ తరిమి కొట్టారు. సార్ ఈ మాట పదే పదే చాలా మంది చెప్తుంటారు, బూతులు తిరిగితే జగన్మోహన్ రెడ్డికి సంతోషమా? నిజంగానే హ్యాపీ అండి, నిజంగానే, ఇది పుకారేం కాదు. ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడుతున్నాడు వేదిక, మనం అందరం చూసాం అన్ని ఛానల్స్లో. ఆడ ఒక ఇది అలాగ మాట్లాడుతుంటే ఈయన ఇలా ఉండి ఇలాగా అంటున్నాడు. ఖండించాలండి, ఖండించకపోవడం దౌర్భాగ్యం. అమ్మఒడి లేకపోతే స్కూల్స్ విద్యార్థులు జగనన్న విద్యాదేవన్ అని చెప్పి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి నా వెంట్రుకు కూడా పేకలేవని మాట్లాడి ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంక దానికి ఏం చెప్పాలండి? వీళ్ళు చేస్తే ఒక మంచి పని, ఎదటోళ్ళు ప్రతిపక్షం మాట్లాడితే ఇది తిరగబడ్డారు మా మీద అని. ఈ రోజున మరి పరదాలు కట్టుకుని తిరిగిన ముఖ్యమంత్రి ఆ వినుకొండలో ఏదో జరగంగానే వర్షంలో కూడా వచ్చేసాడు ఆయన ప్రెస్ మీట్ అని. అవును, మరి ఆ ప్రెస్ మీట్లు 5 ఏళ్ళు చేయి, 35 రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాష్ట్రపతి పరిపాలన అంటే ఇంకా తెలియదండి. వాళ్ళందరినీ నా దగ్గరికి పంపిస్తే నేను చెప్తాను. నేను కూడా ఎంఏ ఎకనామిక్స్ చేసి లెక్చరర్ చేశాను కొన్ని రోజులు. వాళ్ళకి చెప్తాను రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటంటే దేశ ఆర్థిక పరిస్థితులు కుంగిపోయి, ఆ అరాచక శక్తులు ప్రబలిపోయి, శత్రు దేశాలు తాకిడి దీని మీద ఉండి అస్తవ్యస్తం అయిపోతే అప్పుడు ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జి వీళ్ళందరూ కలిసి ఆలోచించి అప్పుడు రాష్ట్రపతికి సిఫారసు చేస్తారు, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని. ఇదేంటిది అలా రాగానే అంటే నీకు పదవి లేకపోతే ఉండలేవు నువ్వు, అది మెయిన్. అలాగే 45 రోజుల వ్యవధిలో 4 సార్లు బెంగళూరుకి వెళ్ళాడు కదా, దీని మీద కూడా పెద్ద ట్రోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఎందుకని ఇక్కడ లేకుండా అసలు ఆంధ్ర గడ్డ మీద ఉండకుండా వెళ్ళిపోతున్నారు? అంటే అప్పట్లో ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఇల్లు లేదు, నాకు ఎక్కడ బ్రహ్మాండమైన ఇల్లు ఉందండి. ఆ ఇల్లు చూస్తే అంటే తిహార్ జైలు గుర్తొస్తుంది మనకి. ఓ పెద్ద లాను లోపల. ఎప్పుడు వెళ్ళలేదా మీరు? ఎక్కడికండి? తాడేపల్లి మేము మామూలుగా వెళ్ళాం, అప్పుడు ఇంత చూడలే. ఓకే, ఆ కారు దిగి లోపలికి వెళ్ళిపోవటం, మళ్ళీ ఆయన ఎప్పుడు నమస్కారం పెడతాడో ఏంటో తెలియదు కదా మనకి. కనపడిన వాళ్ళందరికీ అయ్యా అని ఇలా దండం పెట్టుకుని లోపలికి వెళ్ళటం. ఇక్కడి నుంచి 30 అడుగులు ఎత్తు, సెంట్రల్ జైలు కూడా ఉండదు. మీరు పార్టీలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో లేదు, అంత స్థాయి లేదు. మళ్ళీ దానిపైన ఒక రైలింగ్ ఐరన్ది, అదొక 15 అడుగులు. ఆ జైల్లోంచి బయటకు వచ్చి ఖైదీలందరూ తిరుగుతూ ఉంటారు ఆ గ్రౌండ్లో, అలా ఉంది అది తిహార్ జైలు లాగా. అంత భద్రత కావాలి ఆయనకి. నార్మల్గా ఎప్పుడు మాట్లాడారండి, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు, ఎప్పుడు రివ్యూలు ఉన్నాయి. బెంగళూరు వెళ్తున్నాడంటే మరి ఆయన అక్కడ ఏమన్నా ఫుడ్ ఏమన్నా ఆంధ్రాలో ఫుడ్ బాగుండదేమో, మరి అక్కడికి వెళ్ళి ఏమన్నా తింటున్నారేమో. మరి ఒక చిన్న ప్రశ్న సార్, కొంచెం సెన్సిటివ్ అయినా కానీ, ఇప్పుడు ఆయన నివాసానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే బయట టాక్ తప్ప లేదంటే కొంతమంది విమర్శలు తప్ప మనం ప్రత్యక్షంగా ఏం చూడాల, మీరు చూశారని చెప్పాలి. రెడ్డి సామాజిక వర్గం తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా లోపలికి కూడా ఎంట్రీ ఉండదు. ఇది నిజమే. ఫస్ట్ ఏదో ఈయన ఈ ఏరియాలో ఉన్నాడు ఇతన్ని, ఫస్ట్లో రాగానే నమస్కారం అండి అంతే. తర్వాత రెడ్డి వీళ్ళంతా చేరిపోయారు మొత్తం. మామూలుగా రెడ్డి సామాజిక వర్గంలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్, అది నిజం. అది లోపలికి కూడా మిగతా వాళ్ళు అంతే. రెడ్లు అంటే కమ్మ, కాపు, దళిత వీళ్ళెవరికి అవన్నీ ఊరికినే బయట ఉంటారు అంతే. ఓకే, బయట అంటే అక్కడ కూర్చొని కుర్చీలు ఉంటాయి, ఏదో టీలు గీలు ఉంటాయి, తాగేసి కూర్చోవటం, మన నెంబర్ ఏంటంటే నీ నెంబర్ రాదులే అన్న ఏదో బయలుదేరటం, అదే జరిగింది. బీ ఫార్మ్ ఇచ్చినప్పుడు తీసుకున్న ఫోటోలు తప్ప గెలిచాక కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఇంటర్వ్యూలు లేవు.
రెడ్డి సామాజిక వర్గంలో పృథ్వీరాజ్ కానీ రెడ్డి మరి మిగతా సామాజిక వర్గాలు ఎందుకు సార్ మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నాయంటారు? ఇంక ఎక్కడ నమ్ముతారండి? ఇప్పుడు అంబటి రాంబాబు విషయం తీసుకుందాం. ఓడిపోయాక ఇంట్లో కూర్చోలేడు కదా. ఆయన పరిస్థితి కూడా ఏదైనా ఒకవేళ తాడేపల్లి నివాసానికి వెళ్తే ఏదైనా అంతేనండి, ఏదైనా అంతే. ఏదన్నా ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలంటే 4 మాటలు మాట్లాడాలి. ఏ కులపోటు ఆ కులపోటుకి పెడతారు. ఇప్పుడు ఏంటంటే ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బీజేపీ వైపు చూపు చూస్తున్నారు, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఎటు వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు, ఉండరు. అది టైం పడుతుంది. తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక్కడే మిగులుతాడు. ఒక్కడై రావడం, ఒక్కడై పోవటం, అది తెలియలే ఆయనకి. ఏ బ్యూరోక్రాట్స్ మొత్తం వీళ్ళు వాళ్ళు, అది ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏంటండి, అతనేంటి, ఆ సిబిఐ అతనేంటి, ఎక్కడో తీసుకెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏంటండి ఇక్కడ జరిగితే ఆయన మీద ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబు గారిని లోపల పెట్టేసి ఆధారాల తర్వాత సేకరిద్దాం, ఆయన జైల్లో పెట్టి. ఎంత తప్పు అండి అది. సార్ ఇది నిజమేనండి. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తుంటారు కదా, ఆ సందర్భంలో ఆయన మొత్తం సజ్జలే చేశాడు, మొత్తం సలహాదారులు చేశారు, మొత్తం ఈ అధికారుల పక్కన ఉన్న అధికారులకు కొంప ముంచారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయి సీట్లు ఏంటి అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? నిజమే. 5 పాయింట్లు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ బూతులు యూనివర్సిటీ. జనాలు ఆడవాళ్ళు గిడవాళ్ళు ఈ గోల ఏంట్రా పొద్దున్న లేచిన కానీ. రెండోది అభివృద్ధి లేదు, రోడ్లు లేవు సరిగ్గా. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం, నకిలీ మద్యం తాగి చచ్చిపోయారు చాలామంది, కుటుంబాలు పోయినాయి. 5 సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. తర్వాత తిరుపతి, తిరుమల మొత్తం అధపాతాలని తొక్కేశారు, నాశనం చేసేశారు. వెంకటేశ్వర స్వామి కూడా వరదల్లో ఆయన బయటకు వచ్చి సంప్రోక్షణ చేసుకుని లోపల వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే వచ్చింది మళ్ళీ కూటమి గవర్నమెంట్. ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది మొత్తం. ఎక్కడ చూసినా దోపిడీ అండి. ఏది ఉంటే అది. మీకు ఏ వైన్ షాప్ దగ్గర కానీ ఆంధ్రాలో నిలబడి మీరు కార్డు లేదు, స్వైప్ లేదు, లేకపోతే ఇంకోటి ఫోన్ పెట్టి ఫోన్పేలు లేవు, ఇంకో గూగుల్ పేలు లేవు, క్యాష్. ఈ క్యాష్ అంతా ఎక్కడే పోయింది? అది ఇన్ని ఉన్నాయి. అన్నీ ఆయనకి తెలుసు. ఆయన తెలియకుండా ఏం లేదు. ఒక్కోటి మీద తోచేటాకి అహంకారపూరితం కర్మ సిద్ధాంతం ఇక్కడే ఉంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఇక్కడే ట్రావెల్ అవుతూ ఉంటుంది. అది మీరు కూడా పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టుగా మళ్ళీ తిరిగి ఈ కొత్త గవర్నమెంట్లో కూడా టీటీడీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. టీటీడీ ఎస్విబిసి అండి. మళ్ళీ టీటీడీ అంటే చైర్మన్, దాని అనుబంధం కాబట్టి ఎస్విబిసిలో నేను ఏమేమి మంచి పనులు చేశానో అవన్నీ నేను చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తానండి. అందరికీ తెలుసు. క్రిస్టియానిటీ దాని మీద బాగా ఫోకస్ పెట్టిన టైంలో బ్రహ్మోత్సవాలు జరిగినాయి అక్కడ. బ్రహ్మోత్సవాల్లో చాలామంది ప్రజలు కూడా వచ్చి ఆ లైటింగ్లో యేసుప్రభు సిలువల్లా కనబడుతున్నాయండి, అదండి ఇదండి అని చాలామంది మాట్లాడారు. దాని మీద నెక్స్ట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ల మీద అక్కడ ఎస్విబిసిలో ఉన్నటువంటి అందరి పట్ల, అందరూ నా పట్ల గౌరవభావంతో ఉండేవారు. ఏ రోజు కూడా ఎవరు పల్లెత్తి నన్ను మాట్లాడాల. వాళ్ళందరికీ ఏం కావాలో అన్నీ చేశాను నాకున్న పరిధిలో. ఆ 3 నెలల్లోనే, అంటే కడుపు వచ్చిన 3 నెలలు అబార్షన్ అయిపోయింది నాకు. అంటే గవర్నమెంట్ వచ్చినంటే నన్ను బయటికి వీడితోటి ఉపయోగం ఏముందని పంపించారు. నేను కాబట్టి ఎక్కడైతే నన్ను డిస్క్వాలిఫైడ్ చేశారో అక్కడే నేను మరలా రావాలి. స్వామి ఆశీర్వాదం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆశీర్వాదంతో నేను వెళ్ళి అట్లీస్ట్ ఒక 5 రోజులైనా అక్కడ కూర్చోవాలి ముందు. సేమ్ అదే పొజిషన్లో. అప్పుడు ఇదిరా కూటమి ప్రభుత్వం అంటే, దిస్ ఈజ్ పవన్ కళ్యాణ్, దిస్ ఈజ్ చంద్రబాబు గారు, లోకేష్ గారు. విమర్శలు వస్తాయేమో, మళ్ళీ పాత ఆడియోలు అవన్నీ డిస్ప్లే చేస్తారు. వేసుకుంటే వాళ్ళకున్న ఒక్కరి బుద్ధి అదే కదా. పాత ఆడియోలో ఎక్కడికైనా బీజేపీ లీడర్ భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. హీ నోస్ వాట్ ఈజ్ వాట్. తిరుపతి ప్రజలకు తెలుసు ఏంటనేది. చెప్పు తీసి వాళ్ళే కొట్టేస్తారు ఎవడైతే ఏదైనా పెడితే. సో నాకు అది ఇస్తే ఒక 5 రోజులైనా నేను అక్కడ కూర్చోవాలి, వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఫైనల్గా చెప్పండి, 50 రోజుల కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? ఎందుకంటే అప్పుడే విమర్శలు మీరే ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రపతి పాలన వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. తల్లికి వందనం ఏదంటున్నారు, గ్యాస్ సిలిండర్లు ఏమంటున్నారు, పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వలేదంటున్నారు. వాళ్ళు ఒక ఫస్ట్ డేనే మేము 90% పెన్షన్లు ఇచ్చామని చెప్తుంటే ఎక్కడికి ఇంటింటికి వెళ్ళలేదంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విమర్శలు అయితే వచ్చాయి. మీ ఫీలింగ్ ఏంటి? మీరు అంత రేటింగ్ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు మేము ఇచ్చేది 100కి 100 అండి. హిస్టారికల్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అని ఏపీ హిస్టరీలో అసలు ఎవరూ లేరు అండి. కానీ ఈ పథకాలు ఇంతవరకు మొదటి ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు,
4,000 రూపాయలు పెంచారు. మొన్న ఆగస్టు 1వ తారీఖున అందరికీ వేశారు. వాలంటీర్లు అని చెప్పి మేము ఎవరిని అది తీసుకుంటారు, ఆ వ్యవస్థని త్వరలోనే తీసుకుంటారు. తొలగించరు అంటే దాన్ని ఏమి రద్దు చేసే ప్రసక్తులు అయితే లేదు. దానికి తగ్గ న్యాయంగా ఉన్న వాళ్ళని దాంట్లో జాయిన్ చేసుకుంటారు. అలాగే పథకాలు అద్భుతంగా జనాల్లోకి వెళ్ళిపోయినాయి. చేతులెత్తి దండం పెడుతున్నారు వయోవృద్ధులు. అలాగే అమ్మఒడి తల్లి వందనం పథకానికి ఇంట్లో 3 ఉన్నా 4 ఉన్నా మేము డబ్బులు వేస్తామని చెప్పారు. 6 పాయింట్ ఫార్ములా హౌ ఇట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇక్కడ అభివృద్ధితో పాటు పథకాలను కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే మేము జనాల్లోంచి తీసుకున్న మాటలు చెప్తున్నాం. వాళ్ళు ఉన్నట్టు చెప్తున్నారండి. ప్రతిదీ ఏం జరుగుతుందో ప్రతి శాఖలోది మాకు తెలుస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు లాంటి డిప్యూటీ సీఎం మేము ఇంతవరకు చూడలేదండి. చంద్రబాబు నాయుడు గారు అయితే సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆయన ఆ కళా కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. లోకేష్ బాబు కూడా 24 అవర్స్ అసెంబ్లీ సెక్రటేరియట్లో ఉండి పనిచేస్తున్నారు. ఇంతకన్నా ఇంకేం కావాలండి అన్నారు. అన్నీ నెరవేరుతాయండి. వీళ్ళ తాటాకి చెప్పులు ఏమన్నా వాళ్ళకి అప్పుడు గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు 6 నెలల వ్యవధి ఇచ్చారు. ఇప్పుడు మేము నెల కూడా అవ్వకముందే మీరు రచ్చరచ్చ చేసేస్తుంటే ఏం చేస్తారు? మంచి చేసుకుంటూ వెళ్ళిపోతారండి, పట్టించుకోరు. మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పారంటే ఎలక్షన్ అప్పుడు పోటాపోటీగా మనం మాట్లాడుకున్నాం. ఆ మాటలు అవి మేము మాట్లాడలేదు. మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మేము ముందుకు తీసుకెళ్తాము, అభివృద్ధిని చూపిస్తాం. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఏంటి మరి సినిమాలకి బ్రేక్ పడ్డట్టేనా? ఇప్పుడు ముందు చాలా 5 శాఖలు నిర్వహించాలి, ఇటు సినిమాలు చేయాలి. 5 శాఖలు నిర్వహించాలి. నెలకి 3 రోజులు ఆయన సినిమా చేస్తా అన్నారు. ఓకే. అలాగే ఇప్పుడు ప్రజలు మేము పిఠాపురం వెళ్ళి ఏమన్నా సినిమాలు అంటే పృథ్వీరాజ్ గారు మీకు నమస్కారం పెడతామండి, ఆయన పని చేయనివ్వండి సార్. ఓకే, ప్రజలే అంటున్నారు. మీరు చూసుకోండి సినిమాలు, మేము కాదను, ఆయన పని చేయనివ్వండి. మా బాస్కి ఒక 3 రోజులు ఇస్తా ఉన్నారు కదా, ఏదో 2 సినిమాలు ఉంటే కంప్లీట్ చేస్తారు. ఆఖరి వాళ్ళు ఎలా అన్నారంటే రామారావు గారు మరలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా దేశం అని పార్టీ పెట్టక ముందు సినిమా చేశారు చూసారు, అలాంటి మా డిప్యూటీ సీఎం గారు 2 సినిమాలు చేస్తే మళ్ళీ మేమందరం కళ్ళకు గుద్దినట్టు మళ్ళీ ఆయన తీసుకుంటాం. మేము మంచి జరుగుతుందండి 100కి 100%. అలా జరగనివ్వండి ముందు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ.